అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. అల్లు అర్జున్ ఏదైతే రిమాండ్కి సంబంధించి 14 రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకి ఈ రోజు అల్లు అర్జున్ హాజరవ్వాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ఈ రోజు 14 రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో లోయర్ కోర్టులో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించి ఈ రోజు ఆ ప్రస్తావనని అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వాదించాల్సి ఉంది. నిరంజన్ రెడ్డి అలాగే ప్రభుత్వ తరపు పీపీ. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు అనూహ్య పరిణామాల నేపథ్యంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కేసుకి సంబంధించి సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయాయి. 9వ కోర్టులో ఈ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అల్లు అర్జున్ కూడా ఈ కేసుకి సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి ఏదైతే ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా తను నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే విచారణకు సహకరిస్తాను అన్న కోణంలోనే కోర్టు పర్మిషన్స్ అయితే తీసుకున్నారు. దీనికి కూడా కోర్టు కూడా అనుమతించినట్టుగా కూడా తెలిసింది. మొత్తం మీద ఇక్కడ ఏదైతే శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పబ్లిక్ కూడా భారీగా గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏదైతే కోర్టు కూడా అతనికి వర్చువల్ గా హాజరవ్వడానికి అయితే అనుమతి ఇచ్చింది. చూడాలి ఈ కేసుకి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అయితే ఏదైతే కౌంటర్ దాఖలుకి సంబంధించి మరింత సమయం కోరినట్టుగా అయితే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా తెలిసిన విషయాలు. ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఏదైతే కాసేపటి క్రితమే సెషన్స్ కోర్టు ఏదైతే పాస్ ఓవర్ చేస్తూ సెషన్స్ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఈ కేసుని ఆర్గ్యూ చేసే సమయంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలకు మరికొంత సమయం కావాల్సిందిగా అయితే కోర్టును కోరడం జరిగింది. కోర్టును కోరిన సమయంలోనే కోర్టు సోమవారానికి ఏదైతే ఎవిడెన్సెస్ లో భాగంగా తనను విచారించినటువంటి చిక్కడపల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఎవిడెన్సెస్ లో భాగంగా తమ దగ్గర ఉన్నటువంటి రికార్డింగ్స్ మొత్తాన్ని కూడా సోమవారానికి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి అల్లు అర్జున్ కి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో జనవరి 10వ తారీఖున ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టులో స్పష్టత రావాల్సి ఉంది. లేని పక్షంలో మరోసారి కూడా రిమాండ్ కి నాంపల్లి కోర్టు తరలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రవంతి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.